ఆ భార్గవి ఒక్కరితే నాశనమైతే సరిపోదు, ఆ హరి ఫ్యామిలీ మొత్తం నాశనం కావాలి. అసలు నీకు నిజంగానే ఏదో ఒకటై ఇలా ప్రవర్తిస్తున్నావా, లేకపోతే కావాలనే నాటకం ఆడుతున్నావా? మీ వదిన చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది. భార్గవికి పిచ్చి పట్టింది. అలా పిచ్చి పట్టిన వాళ్ళు ఈ రకంగా ప్రవర్తిస్తారు. మంచి సైకియాట్రిస్ట్ని కలిసి చూపించు. నువ్వే వెళ్ళి గాయత్రి విషయాలన్నీ కనుక్కున్నా. తప్పకుండా వెళ్తాను. ఇప్పుడే వెళ్ళి గాయత్రిని కలిసి నిజానిజాలు ఏమిటో తెలుసుకుని వస్తాను. నాకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉన్నారు, నా బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్. తనతో నేను మాట్లాడతాను. నువ్వేదో ఫ్రెండ్లీగా కలవాలన్నట్లుగా భార్గవిని తన ఇంటికి తీసుకురా. అతను కూడా తన సైకియాట్రిస్ట్ అని భార్గవికి అనుమానం రాకుండా ట్రీట్మెంట్ ఇస్తాడు. బావగారు, వేడివేడి కాఫీ తీసుకెళ్ళి ఆయన మొహాన కొట్టదు కదా. కాఫీ తీసుకోండి బావగారు. మా ఆయనైతే అయ్యారు కానీ కాఫీ తీసి ఆయన మొహాన్ని కొట్టుండాల్సిందే. దీనికి పిచ్చి బాగా ముదిరిందని బయటికి పంపించేసి ఆయన గారికి తీరిగ్గా మొహానికి బర్ణాలు రాసుకుంటూ కూర్చునేదాన్ని. సారీ బావగారు, నా మూలంగా కావ్యం చూడ్డానికి వచ్చిన వాళ్ళు కోపంతో వెళ్ళిపోయారంట కదా. ఆ రోజు నిజంగా నాకేం జరిగిందో గుర్తు రావడం లేదు బావగారు. నీకు గత 2 రోజులుగా ఒంట్లో బాగాలేదమ్మా. బహుశా అందువల్ల నీకు జరిగిందేది గుర్తు లేకుండా పోయి ఉండొచ్చు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే బావగారు. పాపం నా ప్రవర్తనకి వాళ్ళెంత బాధపడ్డారో. నా తరఫున వాళ్ళకి క్షమాపణ చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడతానులేమ్మా. ప్రస్తుతం నీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యానికి చాలా బాగుంది బావగారు. వదినా, అప్పుడే నిద్ర లేచేవేంటి వదినా? పనులేమైనా ఉంటే నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇప్పుడు నాకేమైందని రెస్ట్ తీసుకోమంటున్నావు? బాగానే ఉన్నాను కదా. పనులన్నీ నేను చూసుకుంటాను గాని పెళ్లి కావాల్సిన అమ్మాయివి. ఎక్కువగా కష్టపడితే గ్లామర్ దెబ్బతింటుంది. నువ్వే రెస్ట్ తీసుకో. ఇప్పుడు ఇంత చక్కగా మాట్లాడుతుంది. రాత్రి ఏమైంది? నిజంగా ఆ సమయంలో జరుగుతున్నది భార్గవి గుర్తుండడం లేదా? ఏదేమైనా నిర్లక్ష్యం చేయకుండా భార్గవిని సైకియాట్రిస్ట్ దగ్గరికి పంపించాలి. మామూలుగా ఉన్నప్పుడు బానే ఉంటుంది. ఆ దెయ్యం ఆవహించినప్పుడే దుమ్ము దులిపేస్తోంది. దీనికెప్పుడు దెయ్యం ఆవహిస్తుందో ముందే తెలిస్తే బావుణ్ణు. ఆ టైంకి బెడ్రూమ్లో తలుపులేసుకుని హాయిగా దాక్కోవచ్చు. లేదంటే ఎప్పుడు ఏం జరుగుతుందోనని క్షణక్షణం భయంతో చచ్చిపోతున్నాను. గాయత్రి, అమ్మా గాయత్రి. బాబాయ్, మీరా? బాగున్నారా? నేను బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు తల్లి? నేను బాగానే ఉన్నాను బాబాయ్. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. లోపలికి రండి బాబాయ్, రండి. కూర్చోండి బాబాయ్, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. ఏంటి బాబాయ్, కూర్చోకుండా అలా చూస్తూ నిలబడిపోయారే? ఏం లేదమ్మా, అయిన వాళ్ళందరినీ వదులుకొని కోరుకున్న వాడి చేయి పట్టుకుని వచ్చేసావు కదా, నీ కాపురం ఎలా సాగుతుందోనని చూస్తున్నా. నా కాపురానికి ఏంటి బాబాయ్, నా భర్తతో నేను చాలా సంతోషంగానే కాపురం చేసుకుంటున్నాను. ఎందుకమ్మా మనసులో లేని సంతోషాన్ని ముఖంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నా? నీ మనసులోని బాధనైతే దాయగలవు కానీ
ఒంటి మీద గాయాలను దాయలేవు కదా. ఏమిటమ్మా ఇది? ఈ బాధలు అనుభవించడానిక నువ్వు అందరినీ కాదనుకుని వచ్చేసావు? లేదు బాబాయ్, కాఫీ కలుపుతుంటే వేడి పాలు పడి చెయ్యి కాలింది అంతే. నీ భర్త శ్రీరామచంద్రుడై ఉంటే నువ్వు చేయి కాల్చుకున్నాను అంటే ధన్యవాణ్ణి. కానీ వాడు రావణాసురుడు. నిన్నెన్ని రకాలుగా కష్టాలు పెడుతున్నాడో నేను ఊహించగలను. ఏంటి బాబాయ్, అందరూ అతన్ని ఆడిపోసుకుంటున్నారు. కాపురం చేస్తున్న దాన్ని నేను చెప్తున్నాను కదా. అతను నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. చాలా మంచివారు. ఎంత మంచివాడో. మొన్న ఎవరో అమ్మాయితో కలిసి బండి మీద షికార్లు కొడుతున్నప్పుడే అర్థమైందమ్మా. మీరెవరిని చూసి మా ఆయన అనుకుని పొరపాటు పడ్డారో? ఆయన అలాంటి వారు కాదు బాబాయ్. నువ్వు గుడ్డిగా మీ ఆయన నమ్ముకుని వచ్చేసావు. నా కళ్ళు నన్ను మోసం చేయవమ్మా. ఇదే విషయం మీ బాబాయ్ పిలిచి అడిగితే నా ఇష్టం వచ్చిన వాళ్ళతో తిరుగుతాను, అడగటానికి నువ్వెవరు అన్నట్టు. మీ బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? నా బాధల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు బాబాయ్? నేను ఇంకొకరి బాధల గురించి ఆలోచించడానికి. నువ్వెందుకింత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావో నాకు అర్థమవుతుందమ్మా. నువ్వు అడిగిన వెంటనే మీ బాబాయ్ ఆస్తి ఇవ్వలేదనే కదా. ఆస్తి మొత్తం నీ భర్త చేతిలో పెట్టిన మరుక్షణం నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఆస్తి మొత్తం హారతి కర్పూరం అలా ఆరగించి మరుక్షణం నిన్ను దిక్కులేని పక్షిలా నడి రోడ్లో వదిలి వెళ్ళిపోతాడు. ఇదంతా ఆలోచించే మీ బాబాయ్ నీ ఆస్తి నీ చేతికి ఇవ్వలేదు. నీ భర్త ఒక దారిలోకి వచ్చాక నువ్వు వద్దానండి ఈ ఆస్తి నీ చేతిలో పెడతాడు. వాడు దారిలో పడాలంటే అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి. వాడు దారిలో పడాలంటే అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి. చెప్పమ్మా, ఆ అమ్మాయి ఎవరు? ఎవరా అమ్మాయి? చెప్పమ్మా. నిజం దాచి నీ జీవితాన్ని నాశనం చేసుకో. ఎవరా అమ్మాయి? చెప్పమ్మా. తెలుసుకుని ఏం చేస్తావు? చెప్పు. తెలుసుకుని ఏం చేస్తావు? ఆ అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తావా? నీకంత సమయం అక్కర్లేదు, నేనే హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. సిగ్గులేదా నీకు? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఇంట్లో పెట్టుకుని ఇంకొక అమ్మాయితో తిరుగుతావా? నీలాంటి దుర్మార్గుణ్ణి ఏం చేసినా పాపం లేదు. ఏంటి తెగ రెచ్చిపోయి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నువ్వెన్ని మాటలన్నా నోరు మూసుకొని పడుండడానికి నేనే నీ ఊరికి రాలేదు. నువ్వే నా ఇంటికి వచ్చావన్న విషయం మర్చిపో. అయినా నా పెళ్ళాం, నా ఇల్లు, నా ఇష్టం. ఒక్కదాన్ని కాకపోతే 10 మందిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాను. మధ్యలో నీకెందుకట? మాకు కాకపోతే ఇంకెవరికి కావాలి? మా అమ్మాయి నిన్ను నమ్ముకుని వచ్చింది నువ్వు పెట్టే నానా కష్టాలు అనుభవించడానికి కాదు. నువ్వెన్ని కష్టాలు పెట్టినా నిన్ను వెనకేసుకుని వస్తుంది కాబట్టే నువ్వు బతికిపోయావు. అదే నువ్వు బాధలు పెడుతున్నావని ఒక్క మాట చెప్పను. మరుక్షణం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నీ చేత ఊచలు లెక్క పెట్టిస్తాను. ఇవ్వు. నువ్వేంటి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చేది? ఇప్పుడే నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నేను లేని టైంలో నా ఇంటికి వచ్చి నా భార్యని బలాత్కారం చేయబోయావని. పాపాత్ముడా, కళ్ళు పోతాయిరా. గాయత్రి నా కన్న కూతురు లాంటిది. తండ్రి కూతుళ్ళ మధ్య అక్రమ సంబంధం అంటగడతావా? పాపాలు చేసిన వాళ్ళందరూ చచ్చిన తర్వాత నరకానికి వెళ్తారు.
అసలు అసలు బతికుండగానే నరకం అనిపిస్తావరా? ఏ మనం ఎక్కడుంటే అక్కడే నరకం. ఇంకా నేను నరకం అనుభవించడం ఏంటి? సొల్లు కబుర్లాపి నోరు మూసుకుని బయటికి వెళ్ళు, లేకపోతే మెడబట్టుకుని బయటికి గెంటేస్తాను. ఏయ్, చెప్తుంటే వినపడ్డం లేదా? చెవుడా? పోరా. ఓ పోరా. ఏంటి? మొన్న మీ బాబాయ్ ఆఫీస్కి పిలిచి క్లాస్ బీకాడు. ఈరోజు ఈ ముసలుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి నీతులు చెప్తున్నాడు. ఇలా అడ్డమైన వాళ్ళందరితో మాటలనిపిస్తావా? ఏంటి? ఓ ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీకు కూడా ఇలాగే పడతాయి. వెళ్ళి ఆ రాజేంద్రకు చెప్పు, నా పెళ్ళాం ఆస్తి నా చేతిలో పెట్టకపోతే రోజు ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటుందని. ఓ ఓ ఏమండి, కాఫీ తీసుకోండి. భార్గవి ఎలా ఉంది? మళ్ళీ నిన్నటిలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం లేదు కదా? ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో మనం చెప్పలేం కదండి. ఇప్పటి వరకైతే బానే ఉంది. నమస్కారం అరుణాథ్ గారు. నమస్కారం కిషోర్ గారు. రండి రండి, కూర్చోండి. కూర్చోమ్మా. మంచి టైంలోనే వచ్చాం. భార్యాభర్తలు ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. మీరు సతీ సమేతంగా వచ్చారంటే ఏదో విశేషం ఉంటుంది. విశేషమేనండి. మా అబ్బాయికి పెళ్లి కుదిరింది. మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడే మా వాడికి పెళ్లి చేయాలని లేదండి, కానీ అనుకోకుండా మంచి సంబంధం వచ్చింది. వాడి భవిష్యత్తు బాగుంటుంది కదా అని నేను సరే అన్నాను. ముందు ఈయన వద్దన్నారులేండి, కానీ 2 కోట్లు కట్నం వస్తుంటే ఎందుకు వద్దనాలి చెప్పండి? మగపిల్లాడిని కన్నవాళ్ళం, కట్నం తీసుకోవడంలో తప్పే ఉంది? అనవసరంగా కట్నాల గురించి మాట్లాడుతోంది. ఈ రోజు దీని పని ఫినిష్. ఏమ్మా? అక్కయ్యకి అమ్మా. ఆ రోజు పెళ్లి చూపులకొచ్చిన వాళ్ళు కట్నాల గురించి మాట్లాడితే చిత్తగొట్టింది. ఈ రోజు ఏమీ అనలేదంటే కొంపదీసి దీనికి పిచ్చిగాని తగ్గిపోయిందా ఏంటి? ఎవరండి ఆ అమ్మాయి? ఎప్పుడు మీ ఇంట్లో చూడలేదే. మా సూర్యం భార్య. మీ సూర్యానికి పెళ్ళైపోయిందా? మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేశారా? పెళ్లి హడావుల్లో మర్చిపోయి ఉంటారులేండి. అమ్మాయి మహాలక్ష్మిలా ఉంది. కట్నం ఎంత తీసుకున్నారేంటి? కట్నం ఏమీ లేదండి. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్, గుళ్ళోనే పెళ్లి చేసుకున్నారు. అందుకే ఎవరికి చెప్పడం కుదరలేదు. హలో సార్. నమస్కారం. నమస్కారం. ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం. నీకు నిండా 100 ఏళ్ళు. రా కూర్చో. భార్గవి, సూర్య వచ్చాడు, కాఫీ తీసుకురా. ఈ రోజుల్లో కూడా పైసా కట్నం తీసుకోకుండా ఎలా పెళ్లి చేసుకున్నారండి? అసలు మనలాంటి స్టేటస్ ఉన్నవాళ్ళు కట్నం తీసుకోకపోతే సొసైటీలో ఎంత చీప్గా ఉంటుంది?
అవునండి, మనం వ్యాపారస్తులం. పెళ్లిని మనం వ్యాపారం డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ ఇలా ప్రేమలంటూ వచ్చిన అవకాశాలని వదులుకోకూడదు. ఇప్పుడు నువ్వు కట్నం తీసుకురాలేదు సరే, రేపొద్దున మీ చెల్లెలకు పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇవ్వకుండా చేయలేవు కదా. ఇప్పుడు నువ్వు తీసుకొని ఉండుంటే మీ చెల్లెలకి ఇవ్వడానికి లెక్క సరిపోయి ఉండేది. ఎలా లేదన్నా కనీసం 2-3 కోట్లైనా ఇవ్వాలి. మీ చెల్లెలకా కాలు సరిగ్గా లేదు. 2-3 కోట్లు ఎక్కడ సరిపోతాయి? కనీసం 5 కోట్లన్నా కావాలి. ఏమండి, భార్గవికి వినపడినట్లేదు. నేనెళ్ళి సూర్యకి కాఫీ తీసుకొస్తాను. ఏయ్, ఎంతసేపు ఆ కాఫీ కలపడం? కాంచనా, కాంచనా, ఏమైంది? ఏరా, పెళ్ళంటే వ్యాపారమా? కొడుకు పెళ్ళి అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించాలనుకుంటావా? నీలాంటి కట్నం పిశాచులు ఉండబట్టేరా ఎంతో మంది అమాయకులైన ఆడపిల్లల జీవితాలు నాశనమైపోతున్నాయి. రే, నీలాంటి వాళ్ళు ఒక్క క్షణం కూడా బతకడానికి వీల్లేదు. తనుకుతాం